ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. తమతో సరైన వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనా ఉత్పత్తులపై టారిఫ్లను 150% వరకు పెంచాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. వైట్ హౌస్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. చైనా ఇప్పటి వరకు మాతో చాలా గౌరవంగానే ఉంది. టారిఫ్ల రూపంలో మాకు భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తుంది. ప్రస్తుతం వారు 50% చెల్లిస్తున్నారు. ఒకవేళ నవంబర్ 1 లోపు మేము ఒక ఒప్పందానికి రాకపోతే ఈ టారిఫ్లు 150% చేరే అవకాశం ఉంది అని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో చాలా దేశాలు అమెరికాను తన స్వార్థానికి వాడుకున్నాయని, కానీ ఆ రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.